Ela tá de marquinha de fita, ela não se dá cabeçada, ela é pica. Ela tá ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ప్లస్ సన్ గ్లాసెస్ ఈ విధంగా టెంప్లెట్ తోటి మీ ఫోటో పెట్టుకొని ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఆడియో కూడా ట్రెండింగ్ ఉంది. సేమ్ జస్ట్ వన్ క్లిక్లో మీరు మీ వన్ ఫోటోతో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. విఎన్ టెంప్లెట్ని యూస్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా మీరు ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ వన్ క్లిక్లోనే. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ పవన్ టెక్ అని. ఓకే, సింపుల్గా మీరు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి పవన్ టెక్ అని సెర్చ్ చేయండి. నా ఛానల్ వచ్చేస్తుంది మీకు ఈ విధంగా. 25K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. లేటెస్ట్గా ఇక్కడ నేను విఎన్ కోడ్ టెంప్లెట్ 15 అని నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ అయినా స్క్రీన్ షాట్ అయినా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను విఎన్ యాప్ ఓపెన్ చేసుకుంటాను. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన కనుక స్కానర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని స్కాన్ చేయాలి. స్కాన్ చేసుకుంటే మనకి ఇక్కడ టెంప్లెట్ అనేది ఈ విధంగా వస్తుంది. టెంప్లెట్ ఈ విధంగా మనకు అన్లాక్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇక్కడ టెంప్లెట్లో ఆడియో అనేది లేదు. ఆడియో మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి. సో అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ టెంప్లెట్ని ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి నాకు యూస్ టెంప్లెట్ అని వస్తుంది. సో మీరు ఫస్ట్ టైం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఫస్ట్గా మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ కాదు. సెకండ్ టైం మళ్ళీ స్కాన్ చేసి చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టెంప్లెట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. జస్ట్ వన్ ఫోటోని. సో మీరు ఏదైతే సన్ గ్లాసెస్ పెట్టుకొని క్యాప్చర్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నేను సన్ గ్లాసెస్ పెట్టుకొని క్యాప్చర్ చేసిన ఫోటో అయితే నాది లేదు. సో ఇక్కడ నేను యాక్టర్ అల్లు అర్జున్ది ఫోటో తీసుకుంటాను ఈ విధంగా. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. వీడియో మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది. దెన్ ఇప్పుడు ఈ టెంప్లెట్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు వీడియో అనేది చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, జస్ట్ వన్ ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఇప్పుడు పైన ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన రిజల్యూషన్ ఈ విధంగా సెట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో సేవ్ అయిపోతుంది. అండ్ మీరు ఇప్పుడు ప్రివ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో మనకు సాంగ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు సాంగ్ని యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ఈ వీడియోని సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇదే వీడియో అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మనం ఆ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటే నేను ప్రివ్యూలో ఇచ్చిన వీడియోని ఆ వీడియో నుంచి మీరు సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో నుంచి ఇక్కడ ఈ విధంగా సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ సాంగ్ నేమ్ నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ సింపుల్గా సన్ గ్లాస్, ఓకే సన్ గ్లాసెస్ అని సింపుల్గా దీనికి సాంగ్ నేమ్ ఇచ్చేస్తాను. అండ్ దీన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాను. అండ్ ఫోల్డర్లో సేవ్ చేసుకొని ఇప్పుడు దీన్ని సాంగ్ని నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, సాంగ్ని ఓకే ఈ విధంగా అనమాట. సో మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ela tá de marquinha de fita, ela não se dá cabeçada, ela é pica. Essa novinha delícia. ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీరు ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.